శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ మార్కండేయ మహర్షిని ధర్మరాజు ప్రశ్నిస్తే అగ్నుల గురించి చెబుతున్నాడు. ఆ అగ్నులు అనేక మంది అగ్నులు, ఎంతమంది అగ్నులో వాళ్ళ పేర్లు, వాళ్ళ యొక్క వంశాలు, వాళ్ళ యొక్క విస్తారము, వాళ్ళ యొక్క చిహ్నములు, వాళ్ళు ఎటువంటి ప్రభావం కలిగినటువంటి వాళ్ళు, ఎక్కడ ఏ విధంగా వాళ్ళు సంచరిస్తూ ఉంటారు, ఇలా అన్ని విషయాల్ని కూడా చాలా సమగ్రంగా మార్కండేయ మహర్షి ధర్మరాజుకి తెలియజేస్తున్నాడు. ధర్మరాజు కూడా చాలా శ్రద్ధగా ఈ విషయాలన్నీ వింటున్నాడు. ఆయన ఈ భాను అనేటువంటి వాళ్ళ యొక్క సంతానం సుప్రజ, బృహద్భాష అనేటువంటి ఇద్దరు భార్యలు, తర్వాత నిషా అనేటువంటి మూడో భార్య ఉందని, వాళ్ళ యొక్క సంతానము, ఇవన్నీ కూడా తెలియజేసి ఈ విధంగా చెబుతున్నాడు. ఇంకా పూజ్యతే హవిష్యాగ్రేణ చాతుర్మాస్యేషు పావక పర్జన్య సహిత శ్రీమాన్ అగ్నిర్వైశ్వానరస్తు సహా. అలాగే ఈ చాతుర్మాస యజ్ఞాలు జరుగుతాయి. ఈ చాతుర్మాస యజ్ఞాల్లో ప్రధానమైనటువంటి హవిస్సుతో పర్జన్యునితో కూడా పూజితుడయ్యేటువంటి కాంతిమంతుడైనటువంటి అగ్ని ఒకడు ఉంటాడు. అటువంటి అగ్నిని వైశ్వానరాగ్ని అంటారు. ఈ వైశ్వానరాగ్ని ఎవరైతే ఉన్నారో ఆయన మనువు యొక్క ప్రథమ పుత్రుడు. అస్య లోకస్య సర్వస్య, ఈ వైశ్వానరుడు అంటే మనువు ఆ మూడో భార్య ద్వారా పుట్టినటువంటి వాళ్ళల్లో ఆయన వైశ్వానరుడు అనేటువంటి వాడు ప్రథమ పుత్రుడు. అస్య లోకస్య సర్వస్య యప్రభు పరిపక్ష్యతే సోగ్నిర్విశ్వపతిర్నామ ద్వితీయో వై మనోసుతః తతస్విష్టం భవేదాజ్ఞం స్విష్టకృత్ పరమస్తు నసః. అలాగే ఈ సంపూర్ణమైనటువంటి జగత్తుకి పతి అని వేదాలన్నీ కూడా వర్ణించాయి. అంటే ఎవరైతే ఈ జగత్తుకి అంతటికి కూడా పతో వాడిని విశ్వపతి అన్నారు. ఆ విశ్వపతి అనేటువంటి వాడు కూడా అగ్ని. ఆ విశ్వపతి అనేటువంటి అగ్ని మనువుకి యొక్క ద్వితీయపుత్రుడు అన్నమాట. వైశ్వానరుడు, విశ్వపతి, సన్నిహితుడు, కపిలుడు, అగ్ని అని చెప్పుకున్నాం కదా. అందువలన ఆ ముందర వైశ్వానరుడు అనేటువంటి వాడు ప్రథమ పుత్రుడు. అతను ఎటువంటి వాడంటే పర్జనుడితో కూడా సమానంగా ప్రధానమైన హవిస్సుతో పర్జనుడితో కూడా పూజితుడయ్యే కాంతిమంతుడైనటువంటి వాడిని వైశ్వానరాగ్ని అంటారు. అలాగే సంపూర్ణమైన ఈ జగత్తుకి కూడా పతిలాగా, భర్తలాగా ఉండి, అంటే ఈ జగత్తునంతటినీ కూడా తన వశం చేసుకుని నడిపించేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని విశ్వపతి అంటారు. ఆయన ప్రభావం వల్ల ఏమవుతాయంటే ఈ ఆహుతులన్నీ కూడా అసలు దోషరహితాలు అవుతాయి, ఏ విధమైన దోషం లేకుండా. అందుకనే ఆయన ఏమంటారంటే పరమస్విష్టకృత్తు అని అంటారు. అంటే యాగాన్ని దోషరహితం చేసేటువంటి వాడు మాట. మనం చేసిన తర్వాత తుష్టకృత అనే నమఃని మళ్ళీ చెప్తూ ఉండడంలో గల కారణం ఏంటంటే ఈ యాగము దోషరహితమైనటువంటిది చేయడం కోసమని ఈయన్ని పరమస్విష్టకృత్తు అని అంటారు. అంటే యాగాన్ని ఎవరైతే నిర్దోషం చేస్తారో వాళ్ళని అలా పిలుస్తారు. అలాగా అటువంటి వాడు ఆయన విశ్వపతి. కన్యాస రోహిణీ నామ హిరణ్యకశిపోస్తుత కర్మణాసో బభో భార్య సవహ్నిస్స ప్రజాపతి. అలాగే ఆ మనువు పుత్రికను కూడా సృష్టకృతు అనిగానే భావిస్తారు. ఆమె పేరు రోహిణి. ఆమె ఒకానొక పాప ఫలితంగా, అంటే ఆమె చేసుకున్నటువంటి కర్మల వశంగా ఆ పాప ఫలితంగా ఆమె ఏమైంది, హిరణ్యకశిపుడి యొక్క భార్య అయింది. నిజానికి రోహిణి అనేటువంటి పేరు కలిగినటువంటి ఆ కన్యే అగ్ని అని, ప్రజాపతి అని కూడా చెప్పారు. ప్రాణానాశ్రిత్య యో దేహం ప్రవర్తయతి దేహినాం తస్య సన్నిహితో నామ శబ్దరూపస్య సాధన. మనక ఈ దేహాన్ని ధరించేటువంటి వాళ్ళు, శరీరం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రాణాలను ఆశ్రయించి ఆ వ్యక్తి శరీరాన్ని ఒక పనిలో ప్రవర్తింపచేస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన్ని సన్నిహితుడు అని అన్నారు. ఈయన మనువు యొక్క మూడో పుత్రుడు మాట సన్నిహితుడు అంటే. ఈ సన్నిహితుడు అంటే ఏంటి, కేవలము శరీరం కలిగినటువంటి వాళ్ళ యొక్క ప్రాణములని ఆశ్రయించి ఉంటాడు ఈయన. అలా ప్రాణాలను ఆశ్రయించి ఆ శరీరాన్ని ఓ పనిలో ప్రవర్తింపచేస్తూ ఉంటాడు. కాబట్టి
అంటే ప్రాణం ఉంటేనే కదా చైతన్యం ఉండేది. చైతన్యం ఉంటే ఏదో పనిలో ప్రవర్తింప చేసుకుంటూ ఉంటారు. అందువలన ఆ విధంగా చేస్తూ ఉంటాడు కాబట్టే ఆయన్నేమన్నారంటే సన్నిహితుడు అన్నారు. ఈయన మనువు యొక్క మూడో పుత్రుడు. ఈయన శబ్ద రూపాన్ని గ్రహించడంలో సహాయపడతాడు. శుక్లకృష్ణ గతిర్దేవో యో బిభక్తి హుతాశనం అకల్మష కల్మషాణం కర్త క్రోధాశ్రితస్తు సహ కపిలం పరమర్శించ యం ప్రాహుర్యతయ సదా అగ్నిస్స కపిలో నామ సాంఖ్యయోగ ప్రవర్తక. అలాగే కపిలుడు అనేటువంటి మహర్షి ఉన్నాడు. ఈయన ఈ శుక్లపక్షము కృష్ణపక్షము ఈ పక్షాలు రావడానికి అంటే ఈ శుక్ల గతికి అలాగే కృష్ణ గతికి కూడా ఆధారభూతమైనటువంటి వాడు. ఏ విధమైనటువంటి మార్పులు లేనటువంటి వాడు అయినప్పటికీ కూడా వికార స్వరూపమైనటువంటి సృష్టిని చేశాడు ఈయన. సాంఖ్యయోగంని ప్రతిష్ఠింపజేశాడు. అలాగ క్రోధ స్వరూపమైనటువంటి అగ్నికి ఆశ్రయమైనటువంటి వాడు కాబట్టి ఇన్ని కపిలాగ్ని, ఆ కపిల మహర్షి కపిలాగ్ని అని కూడా పిలుస్తారు ఈయన్ని. అందువల్ల కపిలాగ్ని కపిల మహర్షి అనేటువంటి పేరుతో ఉన్నాడు. ఈయన ఈ మనువుకి 4వ పుత్రుడిగా జన్మించాడు. అగ్రం యచ్చంతి భూతానాం ఏన భూతాని నిత్యదా కర్మస్విహ విచిత్రేషు స్వగ్రనిర్బహ్నిరుచ్యతే. అలాగే ఈ మనుష్యాది సమస్త ప్రాణులు కూడా ఎల్లప్పుడూ రకరకాలైనటువంటి యాగాలలో సమస్తములైనటువంటి భూతాలకు ఆహారంలో మొదటి భాగాన్ని అర్పిస్తారు. భూత బలిగా అంటే సమస్తమైన భూతాలకు ఆహారం వెళ్ళాలని ఆ ఆహారం స్వీకరించేటప్పుడు సాధారణంగా ఆ ప్రాణులందరూ కూడా ఆహారం స్వీకరించేటప్పుడు కొద్దిగా ఆహారాన్ని సమర్పిస్తారు, మొదటి భాగాన్ని. ఆ మొదటి భాగాన్ని అర్పించగా స్వీకరించేటువంటి అగ్ని ఉన్నాడు. మొట్టమొదటి భాగాన్ని మనం సమర్పించే మొదటి భాగాన్ని మాత్రమే ఆయన స్వీకరిస్తాడు. అందువలన ఆయన ఏమన్నారు? అగ్రణి అన్నారు. ఈయన మనువుకి 5వ కుమారుడు. యమానన్యాన్ సమసృజత్ పావకాన్ ప్రహితాన్ భువి అగ్నిహోత్రస్య దుష్టస్య ప్రాయశ్చిత్తార్థముల్బణాన్. అలాగే అగ్ని కార్యంలో చేసేటప్పుడు అనేకమైన దోషాలు వస్తూ ఉంటాయి. ఈ దోషాలకు ప్రాయశ్చిత్తంగా లోక ప్రసిద్ధమైనటువంటి కాంతిమంతాలైనటువంటి అగ్నులను కూడా మనువు సృష్టించాడు. ప్రాయశ్చిత్త అగ్నులు ఇవి వెనక చెప్పినటువంటి అగ్నుల కంటే వేరైనటువంటివి. అవి సంస్పృశేయుర్ యదాన్యోన్యం కథంచిత్ వాయునాగ్నయ ఇష్టిరష్ట కపాలేన కార్యావై శుచయే గ్నయే. ఏదైనా ఒక గాలి వీచింది అనుకోండి, గట్టిగా గాలి వీస్తూ ఉంటుంది. గాలి వీస్తే ఏమవుతుందంటే ఈ అగ్నులు ఒకదాంతో ఒకటి దానికి స్పర్శ కలుగుతుంది. అంటే ఒక అగ్ని ఇంకో అగ్నిని స్పృశించడం అనేటువంటిది కలుగుతుంది. అలా స్పర్శ కలిగితే కనుక అప్పుడేంటి దానికి మనం వెంటనే ఏం చేయాలంటే అలాంటి అంటే ఒక అగ్ని మరొక అగ్ని కలవడం అనేటువంటిది జరిగింది అంటే కనుక అష్టకపాలాల పురోడాసంతో శుచి అనేటువంటి అగ్నికి ఆహుతి ఇవ్వాలి. సంస్కారపూర్వకంగా చేసేటువంటి చిన్న చిన్న కొండ పెంకులు పెడతారు, వాటిని అష్టకపాలాలు అంటారు, 8 పెడతారు. ఆ అష్టకపాలాల పురోడాసంతో శుచి అనేటువంటి అగ్నికి ఇష్టిని సమర్పించాలి, అంటే ఆహుతిని సమర్పించాలి. దక్షిణాగ్నిర్ యదా ద్వాభ్యాం సంసృచేద తదా అఖిల ఇష్టిరష్ట కపాలేన కార్యావై వీతయే గ్నియే. అంటే ప్రాయశ్చిత్తాగ్నులు కదా, ఇది జరిగింది కాబట్టి ఒక అగ్ని ఇంకో అగ్ని యొక్క స్పర్శ పొందింది. అందువలన అది పోవడం, ఆ దోషం పోవడం కోసం ఈ ప్రాయశ్చిత్తం చేయాలన్నమాట. అలాగే దక్షిణాగ్నికి గార్హపత్యం ఆహవనీయం అనేటువంటి 2 అగ్నులతో కలయిక కనుక జరిగితే మళ్ళీ 8 కపాలాల్లో సంస్కరింపబడినటువంటి పురోడాసాన్ని చెరువుతో వీతి అనేటువంటి అగ్నికి ఆహుతి ఇవ్వాలి. ఈ విధంగా ప్రాయశ్చిత్తాలు చేసుకుంటూ ఉండాలన్నమాట. దక్షిణ దిక్కుల్లో స్థాపించబడేటువంటి అగ్ని కాబట్టి దాన్ని దక్షిణాగ్ని అన్నారు. గార్హపత్యం అంటే 3 రకాలైనటువంటి అగ్నుల్లో అది ఒకటి. ఆ గార్హపత్యాగ్ని అనేటువంటిది ఒకటి. ఆ పవిత్రాగ్ని ఉంచేటువంటి చోటు ఏదైతే ఉందో దాన్నే గార్హపత్యం అంటారు. అలాగే ఆహవనీయం అంటే మళ్ళీ గార్హపత్యాగ్ని నుండి తీసుకునేటువంటి, అంటే మంత్రపూర్వకంగా గార్హపత్యాగ్ని నుంచి ఇంకొంత అగ్ని తీసుకుంటారు. అలా తీసుకుంటాం కాబట్టి ఆహవనీయం అన్నారు దాన్ని. ఈ పేర్లులోనే ఆ అర్థమంతా ఉన్నది. కొద్దిగా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. కానీ ఆహవనీయం
అంటే గార్హపత్యాగ్నిని తీసుకునేటువంటి అభిమంత్రితమైనటువంటి అగ్నికి ఆ పేరు. దీన్ని యజ్ఞం చేయడం కోసమని ఏం చేస్తారంటే యజ్ఞ మండపంలో తూర్పు దిక్కుల్లో స్థాపిస్తూ ఉంటారు. అలాగే దక్షిణాగ్ని వేదికి దక్షిణమైనటువంటి భాగంలో పెడతారు ఆ అగ్నిని. గార్హపత్యం అంటే యజమాని చేత ఇతర అగ్నుల కంటే పూర్వమందు సంస్కరించబడినటువంటి ఒక అగ్ని ఉంటుంది. గృహస్థ స్వీకరించేటప్పుడే ఆ అగ్ని కార్యం కోసమని అగ్ని స్వీకరిస్తాడు, దాన్ని గార్హపత్యం అంటారు. అటువంటి అగ్ని ఆహవనీయం అనేటువంటి అంటే మన కేవలం యజ్ఞయాగాదులు చేసేటప్పుడు ఆ క్రియా సమాప్తి పర్యంతము ఆ అగ్నిని మనం అట్టే పెడతాం. ఆ తర్వాత ఆ అగ్ని ఉండదు. అందువల్ల ఆ క్రియా సమాప్తి పర్యంతము హోమం చేయదగినటువంటి అగ్నిని ఆహవనీయం అంటారు. ఈ విధంగా వాటిలో ఉండేటువంటి భేదాలు మనం తెలుసుకోవాలి. అలాగే ఈ మూడింటిని కలిపితేనే అంటే ఏంటి, గార్హపత్యము, ఆహవనీయము, అట్లాగే అదే దక్షిణాగ్ని, గార్హపత్యము, ఆహ్వనీయం అనేటువంటి ఈ మూడు అగ్నిల్ని కలిపి త్రేతాగ్ని అని అంటారు. ఈ విధంగా మనకు చెప్పబడ్డాయి. యద్యగ్నయో హి స్పృశేయు నివేశస్థాదవాగ్నిన హిష్టిరష్టాకపాలేన కార్యాతు శుచయే అగ్నియే. ఇంట్లో ఉండేటువంటి అగ్నులకు దావాగ్ని యొక్క సంసర్గం కలిగితే కనుక మళ్ళీ ఈ అష్టకపాలాలు తీసుకుని 8 కొండ పెంకులు తీసుకుని దాంతో సంస్కృతమైనటువంటి హవిస్సుతోటి శుచి అనేటువంటి అగ్నికి ఆహుతులు ఇవ్వాలి. అగ్నిం రజస్వలా వై స్త్రీ సంస్పృశేద్ అగ్నిహోత్రికం ఇష్టిరష్టాకపాలేన కార్యా వసుమతే అగ్నయే. అలాగే అగ్నిహోత్ర సంబంధమైన అగ్నిని ఈ రజస్వల దోషం ఉండేటువంటి స్త్రీ స్పృశించింది అనుకోండి, అప్పుడు వసుమంతుడు అనేటువంటి అగ్నికి మళ్ళీ అష్టకపాలాలు అంటే 8 చిన్న కొండ పెంకుల్లో సంస్కరింపబడిన పురోడాసంతో ఆహుతులు ఇవ్వాలి. దానికి ప్రాయశ్చిత్తం అది. మృతశ్రూయేత యో జీవ పరేయు పశువో యథా ఇష్టిరష్టాకపాలైన కార్యా సురభిమతే అగ్నయే. అలాగే ఒక ప్రాణి మృత్యువుని సూచించేటువంటి విలాపాదులు అంటే మృత్యువుకి సమీపిస్తుంది అనుకోండి, అది ప్రాణి అరుస్తూ ఉంటుంది. అందువలన అంటే చనిపోయేటప్పుడు ఏ ప్రాణి యొక్క అరుపులు వినపడినా మనకు, అట్లాగే కుక్క మొదలైనటువంటి జంతువులు అగ్నిని స్పృశించినా అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ చిన్న అష్టాకపాలైన మళ్ళీ ఈ మట్టి పిడతలను తీసుకుని దాంట్లో సంస్కరించినటువంటి చెరువుతో సురభిమంతుడు అనేటువంటి అగ్నిని ప్రసన్నం చేసుకోవడం కోసం హోమం చేయాలి మనం. ఆర్తో న జుహ్యాదగ్నిం త్రిరాత్రం యస్తు బ్రాహ్మణ ఇష్టిరష్టాకపాలైన కార్యాశ్చాదుత్తరాగ్నియే. ఎవరైనా ఒకవేళ బ్రాహ్మణుడు అనారోగ్యంతో ఉంటాడు, అసలు బ్రాహ్మణుడు అంటే మరి అగ్నికార్యం చేయాలి, వాడు ఎప్పుడు నిరంతరము కూడా అగ్నికార్యం చేయాలి. అలా కాకుండా వాడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు, అగ్నికార్యం చేయలేడు. అలాంటి పరిస్థితుల్లో 3 రాత్రుల వరకు కనుక అగ్నికార్యం చెయ్యలేకపోతే వాడికి ఏమవుతుంది, మళ్ళీ వాడు ప్రాయశ్చిత్తం చేసుకుని ఈ అగ్నికార్యం మొదలెట్టాలి. అలా కనుక ఎవడైనా బ్రాహ్మణుడు తన అనారోగ్యవశాత్తు కేవలం అనారోగ్య కారణంగా బాధపడుతూ 3 రాత్రుల వరకు అగ్నికార్యం చేయలేకపోతే అప్పుడు మళ్ళీ అష్టకపాలాలు 8 కొండ పెంకులతో సంస్కరింపబడిన పురోడాసంతో ఉత్తరులు అనేటువంటి అగ్నికి ఆహుతి ఇవ్వాలి. దర్శంచ పౌర్ణమాసంచ యస్య తిష్టేత్ ప్రతిష్ఠితం ఇష్టిరష్టాకపాలేన కార్యాపథికృతే అగ్నయే. అలాగే ప్రారంభించినటువంటి ఏదో దర్శ పౌర్ణమాస యజ్ఞాలు మధ్యలో ఆగిపోతాయి, ఒకప్పుడు ఏదైనా ఇబ్బంది రావచ్చు. దానివలన మనం ప్రారంభించినటువంటి దర్శ పౌర్ణమాస యజ్ఞాలు కనుక మధ్యలో ఆగిపోతే ఆ వ్యక్తి ఏం చేయాలంటే పథికృత్తు అనేటువంటి అగ్నికి మళ్ళీ 8 కపాలాల్లో సంస్కృతమైన పురోడాసంతో హోమం చేయాలి. అది ప్రాయశ్చిత్తం దానికి. సూతికాగ్నిర్ యథాచాగ్నిం సంస్కృతేద్ అగ్నిహోత్రికం ఇష్టిరష్టాకపాలేన కార్యాచాగ్నిమతే అగ్నయే. అలాగే పురిటింటి అగ్ని, పురుడు వచ్చింది, ఆ పురుడింట్లో ఉండేటువంటి అగ్ని, ఈ అగ్నిహోత్రాగ్ని కనుక స్పృశిస్తే అప్పుడు మళ్ళీ అష్టకపాలాలతో అగ్నిమంతుడు అనేటువంటి అగ్నికి ఆహుతి ఇవ్వాలి, ప్రాయశ్చిత్తం. ఈ విధంగా అగ్ని కార్యం అనేటువంటిది చాలా తప్పనిసరిగా బ్రాహ్మణుడు అనుష్ఠించవలసినటువంటి ధర్మం. అది ఆ అగ్ని కార్యం చేసినటువంటి వాడి ఇంటిలో సదాచారం ఎల్లప్పుడూ ఉండాలి. ఆచారం ఎంత మాత్రము కూడా తక్కువ కాకూడదు. శిష్టుడైనటువంటి వాడయ్యి సదాచార సంపన్నుడయ్యి అగ్నిహోత్రుడైనటువంటి బ్రాహ్మణుడు ఉన్నాడంటే వాడి యొక్క తేజస్సు జాజ్వల్యమానంగా ఉంటుంది. అలాగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి.
లౌకికమైనటువంటి వ్యవహారంలో కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ఇటువంటి ఇబ్బందుల్ని మహర్షులు ఏనాడో చూశారు. వాళ్ళు అరణ్యాల్లో ఉంటూ ఏ విధమైన ఇబ్బందులు లేకుండానే వాళ్ళు చేసుకునేటువంటి పరిస్థితుల్లో రాబోయే కాలంలో ఇలాంటి వాళ్ళకి ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు వాళ్ళు ఎలా చెయ్యాలి అంటూ దానికి ప్రాయశ్చిత్తాలన్నీ కూడా వాళ్ళు చెప్పారు. అందువలన ఏంటంటే జాగ్రత్తగా మనము దాని గురించి తెలుసుకుని దాని గురించి సరైనటువంటి రకంగా అనుష్ఠానం చేసుకుంటూ ఉంటే కనుక సర్వము కూడా శుభకరమవుతుంది, మంగళమయమవుతుంది. అందులో ఏమీ సందేహం లేదు. అల్లా ఎవడైతే సదాచారాన్ని రక్షిస్తూ ఆచరిస్తూ ఉంటాడో వాడి యొక్క తేజస్సు దినదినాభివృద్ధి చెందుతుంది అని చెప్పడం కోసమని ఈ అగ్నులు, అనేక రకాలైనటువంటి అగ్నులు, ఒకటా ఇద్దరా, ఆయన అడిగాడు కేవలం ఏమయ్యా ఈ అగ్ని జలప్రవేశం చేయడం ఏమిటి, మరొక అగ్ని ఎవరో అగ్ని పేరుతో రావడం ఏమిటి, ఇదంతా చాలా చిత్రంగా ఉంది, దాని గురించి చెప్పయ్యా అంటే గొక్క తిప్పుకోకుండా ఆయన అగ్నుల యొక్క వంశము అంతా కూడా ఎన్ని రకాల అగ్నులు ఉన్నాయో వేల వేల అగ్నుల గురించి అన్నిటి గురించి కూడా మనకు తెలియజేశాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి మార్కండేయ సమస్యాపర్వణి 21+200 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్యాపర్వం అనే ఉపపర్వంలో 221వ అధ్యాయం పూర్తయింది. మనం 222వ అధ్యాయంలోకి ప్రవేశించాం. మార్కండేయుడు చెబుతున్నాడు ధర్మరాజుతోటి, ఆపస్య ముదితా భార్య సహస్య పరమా ప్రియ భూపతిర్భో భర్త చ జనయత్ పావకం పరం. ఓ ధర్మరాజా, జలంలో నివసించవలసిన పరిస్థితి అన్నాడు కదా, ఆ జలంలో నివసించడం చేత ప్రసిద్ధమైనటువంటి సహాగ్నికి బాగా ఇష్టురాలైనటువంటి భార్య ఎవరట? ముదిత. ముదిత అంటే సంతోషమని, ముదం. ఆ భూలోకానికి భువర్లోకానికి అధిపతి అయినటువంటి సహుడు ఆమె వలన అద్భుతుడు అనేటువంటి ఒక గొప్ప అగ్నిని కన్నాడు ఆయన. ఆ సహాగ్ని ముదితని భార్యగా చేసుకున్నవాడై అద్భుతుడు అనేటువంటి అగ్నిని కన్నాడు. భూతానాంచాపి సర్వేషాం యం ప్రాహు పావకం పతిం ఆత్మాభవన భర్తేతి సాన్వయేషు ద్విజాతిషు. అలాగే ఈ అద్భుతుడు అనేటువంటి అగ్ని అన్ని ప్రాణులకి కూడా అధిపతి అయ్యి ఆయన అన్ని ప్రాణులందరికీ కూడా అధిపతి అయ్యాడు. దానివల్ల ఏమవుతుంది? గొప్ప ఐశ్వర్యం అంతా కూడా వచ్చింది ఆయనకి, బ్రహ్మాండమైనటువంటి ఐశ్వర్యం వచ్చింది, మహా తేజోవంతుడయ్యాడు. అలా ఉండి ఆ అగ్నిదేవుడు ఎల్లప్పుడూ కూడా అంతటా సంచరిస్తున్నట్ట. అగ్నిర్గృహపతిర్నామ నిత్యం యజ్ఞ సుపూజ్యతే హుతం వహతి యోహవ్యం అస్య లోకస్య పావక. అలాగే ఈ గృహపతి అనేటువంటి పేరుతో ఎల్లప్పుడూ కూడా యజ్ఞంలో పూజింపబడుతూ హోమ హవిస్సును దేవతలకు చేర్చేటువంటి అద్భుతాగ్ని అద్భుతాగ్నియే ఈ లోకాన్ని అంతటిని కూడా ఆయనే పవిత్రం చేస్తూ ఉంటాడు. గృహపతి అనేటువంటి పేరుతోటి పూజింపబడతాడు యజ్ఞంలో. ఈ అద్భుతాగ్ని లోకాన్ని అంతటిని కూడా పవిత్రం చేస్తాడు. అపాంగర్భో మహాభాగ సత్వభుగ్యో మహాద్భుత భూపతిర్భో భర్త చ మహతపతిరుచ్యతే. అలాగే ఆపుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు ఒకడు ఈ సహాగ్ని యొక్క పుత్రుడు. అతడు కూడా మంచి మహాత్ముడు, సత్వభోక్త, సత్వం కలిగినటువంటి వాడు, భూలోకాన్ని పరిపాలించేవాడు, భువర్లోకానికి ప్రభు అయినటువంటి ఆ అద్భుతాగ్ని బుద్ధితత్వానికి అధిపతి అని చెప్తారు. దహన్ మృతాని భూతాని తస్యాగ్నిర్భరతో అభవత్ అగ్నిష్టో మేచనీత క్రతుశ్రేష్టో భరశ్చతు. ఈ అద్భుతుడు లేకపోతే గృహపతి ఏమనుకున్నా కానీ ఈ పేర్లన్నీ ఒకడే అని ఆయనకు అగ్నిస్వరూపుడైనటువంటి ఇంకో పుత్రుడు కలిగాడు. ఆయన పేరు భరతుడు. ఆయన మరణించిన ప్రాణాల శరీరాలన్నింటినీ కూడా దహిస్తూ ఉంటాడు. అంటే మరణించిన ప్రాణాలన్నీ దహనంలో మరి దహింపజేసేటువంటి వాడు అగ్నే కదా. అలా దహింపజేసేటువంటి అగ్నినే భరతుడు అంటారు. అగ్నిష్టోమం అనే యజ్ఞంలో ఆయన నిత్యము ఉంటాడు. ఇందువల్లనే ఆయన్ని ఆ యజ్ఞంలో నియమం తప్పకుండా ఉంటాడు కాబట్టి ఆయన అక్కడ నీతుడు అన్నారు. అందువల్ల ఆయనకి భరతుడు, నీతుడు అని కూడా పేర్లు వచ్చాయి. నీతుని యొక్క సంకల్పం చాలా ఉత్తమమైనటువంటిది. సవహ్ని ప్రథమో నిత్యం దేవైరన్విష్యతే ప్రభు ఆయాంతం నీతం దృష్ట్వా ప్రవివేశ అన్నమం భయాత్. ఈ మొదట అగ్ని అయినటువంటి సహుడు ఉన్నాడు చూసారా, మంచి ప్రభావం కలిగినటువంటి వాడు ఆయన.
దేవతలు ఆయన ఎప్పుడు కూడా వెతుకుతూ ఉంటారట, అవసరం వస్తే కనుక ఆయన సహాయం పొందడం కోసమని. ఆయనతో పాటు ఆయన మనవడు అంటే పుత్రుని యొక్క పుత్రుడు నీతుడు కూడా రావడం చూసి ఆయన్ను తను స్పృశిస్తాడేమోననే భయంతో ఆ సముద్రంలో దాక్కున్నాడు. ఒకానొక సమయంలో ఆయన పౌత్రుడు నీతుడు వస్తుంటే ఆయన తను స్పృశిస్తాడనే భయంతో సహుడు ఏం చేశాట, ఆయన సముద్రంలో దాక్కున్నట్ట. అయితే దేవతలు కూడా ఆయన వెతుకుతూ ఉంటారు. దేవాహ తత్రాపి గచ్చంతి మార్గమాణాయ ధాదిశం దృష్ట్వా త్వగ్నిరథర్వాణం తతో వచనమబ్రవీత్. అప్పుడు దేవతలందరూ అన్ని దిక్కుల్లోనే వెతుకుతూ ఎక్కడుంటే అక్కడికి చేరుకోసాగట. ఒకనాడు ఈ అధర్ముడిని చూసి అగ్ని ఈ విధంగా అన్నాడు. ఈ అధర్ముడినే అంగిరసుడు అని కూడా అంటారు. దేవానాం వహ హవ్యం త్వం అహం వీర దుసుదుర్బల అసత్వం గచ్చ మధ్వక్షం ప్రియమేతత్ కురుష్వమే. ఓ వీరా, నువ్వు దేవతల వద్దకు వాళ్ళ హవిస్సును చేర్చు, నేను చాలా బలహీనుణ్ణయ్యాను, ఇప్పుడు నువ్వే అగ్నిపదవిని అలంకరించు, నాకు ఇష్టమైనటువంటి ఈ పని నువ్వు చేయవయ్యా అని అగ్నే ఆయనతో చెప్పాడు అంగిరసుడితో. ప్రేష్య చాగ్నిరధర్వాణం అన్యం దేశం తతోగమత్ మస్యాస్య సమాచక్షు క్రుద్ధస్థాన్ అగ్నిరబ్రవీత్ భక్షా వై వివిధైర్భావై భవిష్యత్ శరీరిణాం. ఈ విధంగా అధర్వుడిని పంపించి అగ్నిదేవుడు ఇంకో చోటకి వెళ్ళాడు. కానీ అక్కడ చేపలు ఈ అధర్వుడికి ఆయన ఎక్కడున్నాడో చెప్పాయి. సముద్రంలో దాక్కున్నాడు కదా, అందువలన సముద్రంలో దాక్కున్నటువంటి విషయం చేపలకి తెలుసు కాబట్టి అవి చెప్పేటప్పటికీ ఆ చేపల మీద కోపించినటువంటి అగ్ని ఏం చేశాడంటే వాడిని శపించాడు. ఏమని, మీరు ప్రాణులకు ఆహారం అవుతారు, భక్షావై వివిధై భావై భవిష్యత అని శపించాడు. ప్రాణులకు ఆహారం అవుతారు అని శపించాడు. అధర్వాణం తథా చాపి హవ్యవాహో బ్రవీద్వచ అనునీయమానో హి భృసం దేవవాక్యాధ్యతేన సహ నైచ్ఛద్వోఢుం హవి సోఢుం శరీరం చాపి సోత్యజత్. ఆ తర్వాత ఉండేటువంటి అగ్ని మళ్ళీ అధర్వునితో అదే మాట చెప్పాడు. అప్పుడు దేవతలు అందరూ చెప్పగా అధర్వమునే సహుడు ఇద్దరు ఒకళ్ళే. అటువంటి సహుడు అనేటువంటి అగ్నిని చాలా ఈ అధర్వముని సహుడు అనేటువంటి అగ్నిని ప్రార్థించాడు. అధర్వుడు వేరు, సహుడు వేరు. ఆ అధర్వముని దేవతలందరూ చెప్పేటప్పటికి అప్పుడు ఆ సహుడు అనేటువంటి అగ్నిని వినయంగా ప్రార్థించాడు. అప్పుడు అయినప్పటికీ ఆయన హవిస్సును భరించడానికి ఇతడు ఇష్టపడలేదు. అంతేకాకుండా ఆయన తను చిక్కిపోయినటువంటి శరీరాన్ని కూడా భరించలేకపోయాడు. దాంతో శరీరాన్ని కూడా వదిలేశాడు. సతచ్చరీరం సంత్యజ్య ప్రవేశధరాం తదా భూమిం సృష్ట్వా అసృజద్ధాతున్ ప్రధగతి వహి. అప్పుడు ఆయన తన శరీరాన్ని అంతా వదిలిపెట్టి భూమిలో లీనమైపోయాడు. భూమిని స్పృశించి అనేకములైనటువంటి ధాతువులను సృష్టించాడు. భూమిలోంచి వచ్చినటువంటి ధాతువులన్నీ కూడా ఆ అగ్ని యొక్క రూపాలే, ఖనిజాలు. పూయాస గంధం తేజస్తాస్థిభ్యో దేవదారు చ శ్లేష్మణ స్ఫాటికం తస్య పిత్తాన్మారకతం తథా. ఈ సహుడు అనేటువంటి అగ్ని తన చీము రక్తాల నుంచి గంధకాన్ని తేజస్ ధాతువుల్ని సృష్టించాడు. అలాగే ఆయన ఎముకల నుండి దేవదారు వృక్షాన్ని సృష్టించాడు. అలాగే ఆయన యొక్క కఫం నుంచి స్ఫటికాన్ని సృష్టించాడు. ఆయన యొక్క పిత్తం నుంచి మరకతాన్ని వ్యక్తం చేశాడు. ఈ విధంగా భూమిలో ఉండేటువంటి ఖనిజాలన్నీ కూడా ఆయన సృష్టించాడు. యకృత్ కృష్ణాయ సంతస్య త్రిభిరేవ బహు ప్రజా నఖస్తస్యాభ్రపటలం శిరాజాల అని విధ్రువం. అంతేకాకుండా ఆయన యకృత్తు అంటే కడుపులో ఒక నీరు చిత్రం ఉంటుంది, దాని కింద ఉండేటువంటి మాంసం ముద్ద, దాని నుంచి నీలాయసం అంటే నల్లటి ఇనుమును సృష్టించాడు. కాష్టం నుండి పాపాణం అనేటువంటి లోహాన్ని, వీటిని ఆయన గోళ్ళు మేఘాలు అవుతూ ఉంటాయి, నాడులన్నీ కూడా పగడాలయ్యాయి. ఈ విధంగా సృష్టించాడు. శరీరాద్ వివిధాశ్చాన్యే ధాతవోశ్చాభవన్ రూప ఏవం త్యక్త్వా శరీరం చ పరమే తపసి స్థితః. ఈ విధంగా సహాగ్ని శరీరం నుండి అనేక రకాలైనటువంటి ధాతువులన్నీ కూడా ఉత్పన్నమయ్యాయి. ఈ విధంగా ఆయన సృష్టించి ఆయన శరీరాన్ని వదిలి ఆయన మహత్తరమైనటువంటి తపస్సుల్లో లగ్నమైపోయాడు అని తెలియజేస్తూ స్వస్తి.